ఊగులాడితే జీవుడు. స్వధర్మం నిధనం శ్రేయ, పరధర్మం భయావహ. నీలో ఉన్న ఆ ధర్మస్వరూపమైనటువంటి ఆత్మను, దేహ ధర్మాన్నంతటినీ నిర్వర్తించేటువంటి ఆ యొక్క ఆత్మ నీలోపల ఉన్నది. నీలోపల ఉన్న ఆత్మను నీలోపలనే తెలుసుకోవాలి. అంతేగాని నువ్వు బయట ఎక్కడికి తిరిగినా ఆఖరి మాట నువ్వు కైలాస శిఖరానికి వెళ్ళి వెతికిన ఆత్మ అక్కడ నీకెందుకు దొరుకుతుంది? అది ఉన్నది నీ లోపల. నువ్వు తెలుసుకోవాల్సింది ఎక్కడ? నీ లోపల. బయట తెలుసుకుందామని వెతికితే ఎక్కడ దొరుకుతుంది నీకు? దొరికేది లేదు. మమాత్మ సర్వభూతాత్మ. నాలో ఉన్న ఆత్మే అంతటా ఉంది, అంతటా ఉన్న ఆత్మే నా లోపల ఉన్నది. నా లోపల ఉన్న ఆత్మను నేను తెలుసుకోవడం. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. మనోహి ద్విధం ప్రోక్తం, శుద్ధంచ శుద్ధమేవచ. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. నువ్వు శుద్ధం చేసుకునేది నీ లోపలే ఉన్నది, నువ్వే చేసుకోవాలి. నీకెవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారని అనుకోవడం గొప్ప భ్రమ, మామూలు భ్రమ కాదు. నీకు నువ్వే వదిలించుకోవాలి. అదే సత్యం, అదే ఉపనిషత్ ప్రబోధం, అదే వేద ప్రోక్తం. అయమాత్మ బ్రహ్మ, నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని. ఎప్పుడు అది తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు అనుకుంటే కుదరదు. అందుచేత నీలో ఉన్న సత్యాన్ని నువ్వే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓం శ్రీ గురుభ్యో నమః.